జీవితంలో సవాళ్ళు కష్టాలు లేకుండా ఉంటేనే బాగుండు అనిపిస్తుంది కదా. కానీ ఈరోజు మనం వినబోయే కథలో కష్టాలు లేకపోతే విజయం కూడా ఉండదు అని తెలుసుకుంటాం. ఒక పేద రైతు ఉండేవాడు. ప్రతి సంవత్సరం పంట నష్టపోతున్న ఆ రైతు దేవుడితో ఇలా మొరపెట్టుకున్నాడు, ప్రభు, వాతావరణ నియంత్రణ నాకు అప్పగించు, నా పంటని నేనే పండించుకుంటాను అని. అప్పుడు దేవుడు వరం ఇచ్చాడు. రైతు సంతోషంగా కష్టం లేకుండా తనకు నచ్చినంతే వాన ఎండ వచ్చేలా చూసుకున్నాడు. పంట అపారంగా పచ్చగా బాగా పెరిగింది. కానీ కోసి చూస్తే లోపల ఒక్క గింజ కూడా లేదు. అప్పుడు రైతు ఇలా అనుకున్నాడు లోపల, అంత కష్టపడ్డాను కానీ ఫలితం శూన్యం, అసలు నేను చేసిన తప్పు ఎక్కడ ఉంది అని తలుచుకొని బాధపడ్డాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, నువ్వు ఆ మొక్కలకు ఏ కష్టాన్ని ఇవ్వలేదు. గాలి తుఫాను వంటి సవాళ్లు ఎదురైతేనే కదా మొక్క గట్టిగా నిలబడటానికి తన బలాన్ని ఉపయోగించుకొని గింజను పండిస్తుంది. నువ్వు కష్టం లేకుండా పెంచావు కాబట్టే లోపల సారం లేకుండా పోయింది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు సవాళ్లు మన బలాన్ని నైపుణ్యాన్ని పెంచుతాయి. సుఖంలో విజయం లేదు, పోరాటంలోనే నిజమైన సారం ఉంటుంది. ప్రతి సమస్యను ఒక అవకాశంగా స్వీకరిద్దాం. కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.